హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏం లేదు, మనకి సమాజంలో జరిగేవే మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఆ సమాజంలో జరిగేవి ఏంటంటే, నేను మాట్లాడేదల్లా ఇవాళ ఎక్కువగా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఆ డిస్టర్బెన్స్లో పెద్ద మనుషులు వస్తారు. ఆ పెద్ద మనుషులేమో అటువైపు వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడతారు. ఇవన్నీ అవసరమా? ఇప్పుడు సంబంధం మాట్లాడుకునేటప్పుడు మధ్యలో మీడియేటర్ ఉంటాడు. మీడియేటర్ ఏదో చెప్తాడు, అయిపోయింది. కానీ ఇటు అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కానివ్వండి, అబ్బాయి తరఫున వాళ్ళు కానీ అమ్మాయి తరఫున వాళ్ళు కానివ్వండి, ఇరువురు కూర్చొని మాట్లాడుకుని ఆ సంబంధం కలుపుకుంటారు. అంతటితోనే ఆగిపోదు, జీవితాంతం ఉంటుంది ఈ సంబంధం. కానీ ఈ సంబంధం ఏ విధంగా పాటిస్తున్నారంటే ఇవాళ కేవలం ఒక కమర్షియల్ అయిపోయిందండి. ఎంత ఇస్తాను, ఎంత ఉంది, ఏంటి, ఇదే ఎంతసేపటికి ఇదే. సరే, అది పక్కన పెడదాం. సరే, ఇచ్చారు, తీసుకున్నారు, పెళ్ళి అయింది, ఓకే. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఇది. పిల్లని అడిగినప్పుడు ఇగో ఫీలింగ్స్ ఏం లేవు, పెళ్లి చేసుకున్నప్పుడు ఇగో ఫీలింగ్స్ ఏం లేవు. కానీ అత్తగారింట్లో అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే ఏంటమ్మా అని అడిగితే వీళ్ళు మనల్ని అడిగేవాళ్ళ అనేసి ఒక ఇగో ఫీలింగ్ తీసుకొని మేము మగపిల్లవాళ్ళం అని చెప్పేసి ఇచ్చేసే సమాజం. ఇంకా ఏంటండి ఇది? వీటిలన్నింటిలో మేల్కోండి సార్. ఏంటి, ఎవరు ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు, ఇరువురు ఒకటే. ఆడపిల్లకి భర్త ఎంత ముఖ్యమో మగవాడికి భార్య కూడా అంతే ముఖ్యం. వీళ్ళిద్దరు లేకపోతే సృష్టి లేదు. అది ఆలోచించి మానవత దృష్టితో వెళ్ళండి. అంతేగాని కొద్ది విషయాల్లో ఏదైనా తేడా వచ్చి ఏంటమ్మా అని ఆడపిల్ల ఇచ్చేవాళ్ళు అడుగుతారు. ఏంటమ్మా అని చెప్పి అడిగినప్పుడు దాన్నిగా ఈ ప్రశాంతతగా ఇచ్చేసి అలా కాదులే అమ్మా, ఇలా ఏముంది అని చెప్పేసేసి అర్థం చేసుకున్న వరకు ఆడపిల్లని, కొత్తగా వచ్చిన ఆడపిల్లని అర్థం చేసుకున్న వరకు వాళ్ళు మగపిల్లవాళ్ళు కొద్దిగా ఓర్చుకొని పోవాలి. ఏమని అంటే సమాజం ఏమంటారంటే ఆడపిల్ల తగ్గి ఉండాలి, ఆడపిల్ల తలకాయ ఉంచుకోవాలి. అది ఎప్పుడండి? అది నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు మా భార్య భర్తలు ఒకళ్ళు మాట్లాడుకుంటే అది వేరే విషయం అండి. కానీ ఇక్కడ ప్రతిదీ అత్తమామల ఎంటర్ఫేర్ అవ్వటం, ఆడపడుచులు ఎంటర్ఫేర్ అవ్వటం, తర్వాత మరిది ఎంటర్ఫేర్ అవ్వటం, వీళ్ళు వచ్చి చెప్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం సార్? అలా కాకుండా ఆ అమ్మాయి కూడా మా అమ్మాయే, మా ఇంటి ఇది ఇవాళ నుంచి మా ఇంటి దీపం అని చెప్పేసి అనుకొని చిన్న విషయాలు ఏమన్నా ఆడపిల్ల తల్లిదండ్రులు అడిగారు అనుకోండి, దానికి మంచిదనకు సమాధానం ఇచ్చాలండి. ఇగో ఫీలింగ్స్కి వెళ్ళి నువ్వు అడిగేవాడు అని చెప్పేసి పోట్లాడటం, ఇచ్చేయటం, అదంతా అమ్మాయి మీద మళ్ళీ తర్వాత చూపించడం, మీ అన్న ఇలాంటి వాడా, మీ అమ్మ ఇలాంటి వాడా అని చెప్పేసి హెరాస్మెంట్ చేయటం. అదే మీ పిల్లలకైతే, మగపిల్లలు మీకు ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కానీ వాళ్ళని చేస్తే ఊరుకుంటారా మీరు? మీకు అనేటప్పుడు ఒక న్యాయము, బయట నుంచి తెచ్చుకున్న కోళ్ళంటే ఒక న్యాయం అనమాట. ఏమండి? సరే, ఇదొక ఎత్తి అయితే ఈ విషయం మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం. ఆ పెద్ద మనుషులు ఏ కమ్యూనిటీ వారైనా కానివ్వండి, వాళ్ళకి మన ఇంట్లో విషయం తెలుస్తుందా? మన ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుందా? మనం చెప్పిన మాటలు బట్టే కదా వాళ్ళు మాట్లాడేది. ఎందుకు లేనిపోయి చెప్పేసేసి ఇటుగాని ఆడపిల్లలు కానీ మగపిల్లలు చెప్తున్నాను. ఆ పెద్ద బయట వాళ్ళకి మూడో ఇంటి వాడికి చెప్పి వాళ్ళకి చెప్పేసి ఇంకా ఉన్నదాన్ని ఫ్యామిలీని ఇచ్చేసి చేయటం అది చాలా తప్పు కదండి. ఒక మాటకి వెళ్ళి ఎక్కడో వెళ్తుందండి. ఆ ఇద్దరు జీవితాలను విడదీసే వరకు వెళ్తారు. దయచేసి అలాంటి పనులు చేయమాకండి. ఏంటంటే జీవితం ఒకసారేనండి. 10 సార్లు మనం పుడతాం, 10 సార్లు చచ్చిపోతాం కాదండి. ఒకసారి మానవ జీవితం. లైఫ్ కూడా ఒకసారి. ఇక్కడ ఒక జంటను కలుపుతున్నాం అంటే ఆ జంటతో ఇంకో వాళ్ళ సంతాన అభివృద్ధి చెంది ఇదండి అభివృద్ధి అంటే మానవ జాతి. కేవలం డబ్బు కాదండి. ఇవాళ ఎంతసేపుకి డబ్బు. మనోడు పుడితే ఏమి ఇచ్చింది అమ్మమ్మ, మనవరాలు పుడితే ఏమి ఇచ్చింది అమ్మమ్మ. ఇది పెళ్లి చేసుకుంది దేనికండి? ఏమి ఇస్తారన్నా? వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఇస్తారేమో,
ఇచ్చింది తీసుకోండి కాదనట్లేదు, కానీ డిమాండింగ్. ఈ డిమాండింగ్లు ఏమమ్మా మేము ఎవరంటే వాళ్ళని కించపరచడం, ఇదేనండి సమాజం. ఇలాంటి సమాజాన్ని ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారంటే అలా కాకుండా చక్కగా మనం మానవ దృష్టితో బతికి మన నలుగురికి కూడా ఒక సూచన ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ ఈ స్పీచ్ అండి. దయచేసి నేను చెప్పిన మాటల్లో మీరు గుర్తించి మానవత్వాన్ని మీరు చాటుతారని చెప్పేసి, ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా, ఒకవేళ ఇరువురిలో చిన్న పొరపాటు వచ్చినా సరే దాన్ని సరిదిద్ది వాళ్ళ సంసారాన్ని ఇచ్చేయాలని చూడండి. అంతేగాని అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి కొడుకుని రెచ్చగొట్టమాకండి. మీ అత్త ఏం చేసింది, అది చేసింది అది చేసాడు మీ ఆయన అని చెప్పేసి ఆడపిల్లవాళ్ళు వాళ్ళు ఇచ్చేమాకండి. వాళ్ళిద్దరిని అండర్స్టాండ్ అయ్యి జీవించడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళని వదిలేద్దాం. అదేనండి వాళ్ళ నా సందేశం. ఏమన్నా ఇందులో తప్పులుంటే క్షమించండి. నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్.